ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు పేరుతో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ మరొక దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన ప్రభువుకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ సమయంలో ఈ యొక్క ఆడియో లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఫేస్బుక్లో దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఆడియో లైవ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులు బ్రేక్ అయింది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనే ఈ యొక్క అంశం మీద మనం మూడవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మూడవ భాగంలో ఏం నేర్చుకోవాలి అనే మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే అంశాలను ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనే ఒక అంశంలో మనం మొట్టమొదటిగా నేర్చుకున్న అంశాలు చూస్తే మొట్టమొదటిగా నేను తృప్తిగా బ్రతకలేని జీవితం. రెండవది స్వనీతి, అనగా నేను మాత్రమే ప్రార్థన కానీ ఏదైనా చేస్తాను, ఇంట్లో వారితో నేను ఇవన్నీ చేయించను. మూడవదిగా వాక్యం ఎదుటి వారికి చెప్పడానికే తప్ప మేము బ్రతకడానికి కాదు. నాలుగవది రెండవ భాగంలో వచ్చేసి పరిశుద్ధతలో ఒక భాగమైన విషయాలను సొంత నిర్ణయాలుగా తీసుకుంటాను. ఐదవదిగా ఎదుటి వారికి తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉంటాను, కానీ ఆ తీర్పు తీర్చే విషయాల్లో నేను సరిచేసుకోను. ఆరవదిగా టీవీలు, సినిమాలు, సీరియళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చూడొచ్చు. అన్యులకైతే యేసయ్య తెలియదు కాబట్టి వాళ్ళకి క్షమాపణ లేదు, మనకైతే క్షమాపణ ఉంది అనుకునే మనస్తత్వం. అలా అనుకొని ఎన్ని తప్పులైనా చేస్తూ పోయి చివరికి శిక్షకు పాత్రులయ్యే పరిస్థితి. కాబట్టి ఈ రెండు విభాగాల్లో మనం నేర్చుకున్న అంశాలు, ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఆ లక్షణాలు సరి చేసుకోవాలని, జాగ్రత్త పడాలని మన పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ హెచ్చరించడం జరిగింది. ఈరోజు మనం మూడవ భాగంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నాతోనూ మీతోనూ మనందరితోనూ మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క అంశంలో 7వ అంశంగా 7, 8, 9 ఒక 3 అంశాలను మనం మాట్లాడుకుందాం. ఇక్కడ 7వ అంశంలో బాగా చదువుతాను, ప్రతి ఒక్కరు కూడా వినాలి. మందిరంలో సేవకుని ఎదుట ఒకలాగా ఉంటాను, విశ్వాసుల ఎదుట ఒకలాగా ఉంటాను, ఇరుగు పొరుగు వారితో ఒకలాగా ఉంటాను, ఎక్కడ పరిస్థితులను బట్టి మనుష్యుల మెప్పు కోసం ఆలోచిస్తాను. ప్రియ సహోదరులారా, మరలా ఒకసారి చదువుతాను. మందిరంలో సేవకుని ఎదుట ఒకలాగా ఉంటాను, విశ్వాసుల ఎదుట ఒకలాగా ఉంటాను, ఇరుగు పొరుగు వారితో ఒకలాగా ఉంటాను, ఎక్కడ ఆ పరిస్థితులను బట్టి మనుషుల మెప్పు కోసం ఆలోచిస్తాను. ఇలాంటి లక్షణం ఈరోజు ఎంతమందిలో ఉందో మనం పరిశీలించుకోవాలి. చాలామందిలో ఉన్న పరిస్థితి ఈరోజు సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ మనం ఎక్కడ గమనించినా ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఎంతోమంది ప్రార్థనలకు వస్తూ ఉంటారు, ప్రార్థనలకు వెళుతూ ఉంటారు. ఎన్నో డెనామినేషన్స్ ఆ సంఘాల్లోకి ప్రతి ఆదివారం వెళ్తూ ఉంటారు, ప్రత్యేక ప్రార్థనలు వెళ్తూ ఉంటారు, అన్ని విషయాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ఎక్కువ శాతము ఈ మధ్యకాలంలో మనం సంఘాల్లో గమనించేది ఏంటయ్యా అంటే సేవకుని యొక్క మెప్పు పొందాలి, సేవకుడు నన్ను గమనించాలి, ఆ యొక్క సేవకులు నన్ను మెచ్చుకోవాలి, సేవకుల వాళ్ళ మెప్పు పొందాలి అని చాలామంది ప్రయాసపడుతూ ఉండడం మనం గమనించవచ్చు. ఎక్కువ శాతం సేవకులకు భజన చేసే వాళ్ళు తయారయ్యారు ఈ మధ్య. ఎందుకంటే బయట ఉండే విధానాలు, బయట ప్రవర్తించే విధానాలు కేవలం ఆదివారం ఆ ప్రార్థనా మందిరంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే, అంటే సంఘంలోకి వచ్చేటప్పుడు అప్పుడు మాత్రమే అవన్నిటిని దాచిపెట్టి
ఆ ప్రార్థనా మందిరంలో గడిపే ఆ 2 గంటలు 3 గంటల సమయంలో మాత్రమే చాలా పరిశుద్ధమైన వ్యక్తులుగా మనందరం చాలామంది మనలో ఆ విధంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సేవకుడు మెచ్చుకోవాలి, సేవకుడు ఎదుట ఎంతో విధేయత కలిగినట్టుగా, సేవకుల ఎదుట ఎంతో వినయం కలిగిన వారిలా, సేవకుల ఎదుట ఎంతో పరిచర్యలో భారం కలిగి ప్రవర్తించినట్టుగా, ఇలా చాలామంది జీవితాల్లో ఈ యొక్క నటించేటువంటి ఆత్మ, ఈ ఆత్మలు చాలామందిలో పనిచేస్తున్నాయి సంఘాల్లో ఈరోజు. ఒక్కసారి మనం గమనిస్తే ప్రియ సహోదరులారా, ఈ యొక్క లక్షణం దాదాపుగా ఎక్కువ మందిలో మనం గమనించవచ్చు. ఈరోజు ఎందుకయ్యా నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు అంటే చాలామందికి సమాధానం లేదు. ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నారు అంటే దానికి ఒక ఆన్సర్ అనేది, ఒక జవాబు ఇవ్వడానికి ఎవరికి కూడా సంసిద్ధంగా లేనటువంటి వ్యక్తులు చాలామంది. సూచక్రియల కోసమో, అద్భుతాల కోసమో, లేకపోతే స్వస్థతల కోసమో ఏదో ఒకటి ఇలాంటి మాటలే చెప్తారు. కానీ నేను దేవుని యొక్క మాటలను విని నేర్చుకొని నా బ్రతుకును సరి చేసుకోవాలి. అందును బట్టి ఆ మాటలను నేను వినడం ద్వారా నా బ్రతుకును సరి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా నా జీవితాన్ని నేను బాగుపరుచుకోవాలి. నేను ప్రభువులో దినదినము ఆయన యొక్క మార్గంలో నేను స్థిరంగా నిలబడి ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు నేను వాక్యాన్ని నేర్చుకోవాలి. క్రీస్తు రాకడ అతి త్వరలో ఉంది కనుక ఆయన పోలికలోకి నేను రూపాంతరం చెందాలి. కాబట్టి ఆయన రాకడలో ఎత్తబడే సంఘంలో నేను ఉండాలి. అందుకోసం నేను సంఘంలోకి రావాలి, అందుకోసం నేను నేర్చుకోవాలి, అందుకోసం నేను దేవుని యొక్క మాటలను నా హృదయంలోకి ఉంచుకొని వాటిని ధ్యానించాలి. ఇలాంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది మనం చూస్తూ ఉంటాం. అయితే ఎక్కువ మంది ఎవరయ్యా కనపడుతూ ఉన్నారంటే ఆ సమయానికి కేవలం ఆ 2-3 గంటల సేపు ఆ మందిరంలో అందరితో పాటు కలిసి కూర్చొని కేవలము సేవకుడు చూస్తుంటే సేవకుడు మెచ్చుకోవాలి. ఆ కాసేపు ఏదో పరిశుద్ధంగా ఉన్నట్టుగా, ఆ కాసేపు ఏదో వినయ విధేయతలతో ఉన్నట్టుగా, వీళ్ళంత మంచి భక్తిపరులు అన్నట్టుగా అనిపించుకోవడానికి ఆ కాసేపు నటించే వాళ్ళే చాలా ఎక్కువ మంది కనబడతా ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఒకవేళ సేవకుడికి తెలియకపోవచ్చు నీ జీవిత విధానము, బయట నువ్వు ప్రవర్తించే విధానము, విశ్వాసుల ఎదుట నువ్వు ఎలా నటిస్తుంటావు. చాలామంది సంఘంలో ఒకలాగా ఉంటారు, అదేవిధంగా తోటి విశ్వాసుల దగ్గర ఇంకొక రకమైనటువంటి పద్ధతులు పాటిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఇవన్నీ మనం పరిశీలించుకోవాల్సిన విషయాలు. నలుగురు చేరినప్పుడు వారి మధ్యలో వాళ్ళు ఇంకొక రకమైన భక్తి పరులాగా నటిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో ఉన్నప్పుడు ఇంకొక విధంగా, అన్యులతో కలిస్తే అన్యుల సాంప్రదాయాలు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, ఇవన్నీ కూడా ఇంటి దగ్గర ఇంటి బయట లోకంలో ఉన్న వాళ్ళతో కలిసిపోయినప్పుడు లోకంలో ఉన్న వాళ్ళలాగా ఎలా పడితే అలా జీవితాన్ని కొనసాగిస్తూ కేవలము మందిరంలో గడిపే ఆ 3 గంటలు మాత్రమే పరిశుద్ధంగా ఉన్నట్టుగా నటిస్తే ఎవరికి నష్టం? జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎక్కడ పరిస్థితులను బట్టి నటిస్తూ మనుషుల మెప్పు అంటే మనుషులేమనుకుంటారో, మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మనుషులు నన్ను ఏమనుకుంటారో, నేను ఇవి ధరించకపోతే ఏమనుకుంటారో, ఇవి పెట్టుకోకపోతే ఏమంటారో, ఆ సమయంలో ఆ స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా నేను కనిపించకపోతే నన్ను ఏమనుకుంటారో, ఇలా మనుషుల మెప్పు కోసం బ్రతికేటువంటి జీవితాలు, ఆ విధంగా జీవించేటువంటి బ్రతుకులు ఎలాంటి ఫలభరితమైన ఫలాలు ఫలిస్తాయి ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియ సహోదరులారా, దేవుడు మెచ్చుకునే వాళ్ళు యోగ్యులని వాక్యం చెప్తా ఉంటే ఈరోజు మనుషుల మెప్పు కొరకు అనేక మంది తాపత్రయపడుతూ ఉన్నారు. మనుషుల్ని మెప్పించాలి. మనుషులు ఏమనుకుంటారో, తోటివారేమనుకుంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే ఇంకెవరైనా ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో అని చుట్టుపక్కల వాళ్ళ కోసం బ్రతుకుతూ క్రీస్తును బయటికి నెట్టేసిన వాళ్ళు ఎంతమంది. ఈరోజు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం మేము యేసుక్రీస్తును నమ్మాము, యేసుక్రీస్తును విశ్వసించామని మాటల్లో చెప్పడం కాదు. నీ నడవడిక, నీ ఆలోచనలు, నీ జీవిత విధానము క్రీస్తును కలిగి ఉన్నాయా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.
నువ్వు ఎవరి వద్ద ఏ విధంగా నటించాలో ఆ విధంగా నువ్వు నటించే జీవితంలో జీవించేవారైతే యజమానుడు అంటున్నాడు, ఈ ద్రాక్ష తోటలో నేను అంటు కట్టాను, కానీ ఈ లోక సంబంధమైన క్రియల నుంచి, ఈ లోక సంబంధమైన జీవితంలో నుంచి నా రక్తంతో కొని విడిపించి ఆ మలినమైన జీవితాన్ని నేను బయటికి తీసి, ఆ కడిగేసి, ఆ మలినమైన జీవితాన్ని మొత్తం కూడా తీసివేసి, ఆ నిందలను తొలగించి, నేను ద్రాక్ష తోటలో నేను అంటు కట్టి ఇది ఫలించాలని నేను చూస్తుంటే ఎన్ని సంవత్సరాలైనా ఫలించడం లేదు, కాబట్టి దీన్ని నరికివేయండి. జాగ్రత్తగా ఆలోచించాలి. నూతనంగా ఎరిగిన వ్యక్తి, నూతనంగా ప్రభువును తెలుసుకున్న వ్యక్తి నూతనమైనటువంటి ఆ యొక్క అడుగుజాడల్లో నడవడానికి కొన్ని అవాంతరాలు వస్తాయి. ప్రభువు నిదానంగా నేర్పిస్తాడు. వాక్యము సరిగా తెలియక పొరపాట్లు జరిగినప్పుడు, అది అవిధేయత వలన జరిగే పొరపాట్లు, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఒక తక్కువ సంవత్సరాల్లో, లేకపోతే తక్కువ వయసు, అంటే తక్కువ నెలల్లోనో, లేకపోతే చాలా తక్కువ సమయంలో ప్రభువును నమ్ముకుని కొంతకాలం అయిన వ్యక్తులకి వాక్యము సరిగా తెలియదు. వాళ్ళు పూర్తిగా వాక్యంలోకి వెళ్ళి ఉండరు. పరిశుద్ధాత్మతో నడిపించబడే అనుభవంలోకి ఇంకా వచ్చి ఉండక తమ అవిధేయత వల్ల పొరపాట్లు జరుగుతున్నప్పుడు దాన్ని సరిచేయడం అనేది ప్రభువు ఇష్టపడతాడు. ఆయన ప్రేమిస్తాడు. తన కృప అధికముగా చూపి వాళ్ళని తన వైపుకు లాక్కుంటాడు. కానీ వాక్యం బాగా తెలుసని అనుకుంటూ, వాక్యం అంతా మాకు తెలుసని చెప్పుకుంటూ, మాకు అంతా తెలుసని చెప్పేసుకుంటూ, ఎక్కడ ఏ విధంగా నటించాలో, ఎవరి దగ్గర ఏ విధంగా మరి ఆ సమయానికి ఆ విధంగా ఉండాలో ఆ విధమైనటువంటి పనులు చేస్తే మనుషుల్ని ఒకవేళ మోసం చేయొచ్చేమో, కానీ జీవం కలిగిన దేవుడు, ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడన్న సంగతిని మరిచిపోయేటువంటి, విచక్షణ కోల్పోయేటువంటి స్థితిలోకి ఈరోజు క్రైస్తవులు వెళ్ళిపోతున్నారంటే సిగ్గుపడాల్సిన విషయము. నువ్వేం చేస్తున్నావు? అదే ప్రభు అంటాడు, వారి నడక పడక సమస్తం ఆయన ఎరుగున్నాడు. ప్రభు ఎరుగున్నాడు. నువ్వు ఎలా ఉన్నావో నువ్వు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ జీవితంలో ఆ రోజంతట్లో నువ్వు ఏం చేస్తుంటావో సమస్తం ఆయన చూస్తూనే ఉంటాడు. నువ్వేం మాట్లాడుతుంటావో, నువ్వు దేని పట్ల ఆసక్తి కలిగి ఉన్నావో సమస్తం ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనుషులను మెప్పించాలనే భక్తి చేయడం వలన దేవునికి నీ వలన ఉపయోగం లేదు. మనుషుల్ని మెప్పించాలని నువ్వు సమాజంలో ఈ లోక సంబంధమైన పరిస్థితిలోనే, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోనే నువ్వు బ్రతికినట్లయితే ప్రభువుకు నీ వల్ల ఉపయోగం లేదు. కాబట్టి నువ్వు మెప్పించాల్సింది, ఇక నువ్వు యేసుక్రీస్తు రక్తంతో కొనబడి బాప్తిస్మం ద్వారా నిజంగా నువ్వు పాతి పెట్టబడి తిరిగి లేచిన అనుభవంలోకి వచ్చిన వాళ్ళైతే ఇక మెప్పించవలసింది ఎవరిని? ఎవరితో నువ్వు మెప్పు పొందాలి అంటే యేసుక్రీస్తు ద్వారా నువ్వు మెప్పు పొందాలి. ఆయన మెప్పును పొందడానికి నువ్వు వాక్య ప్రకారం బ్రతకాలి. అది మానేసి ప్రభువు చూస్తున్నాడన్న విచక్షణ కూడా లేకుండా, దేవుడు నన్ను సమస్తము గమనిస్తున్నాడు, ప్రతి క్షణము ప్రతి విషయము ఆయన నన్ను గమనిస్తూనే ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోయి, మరి నీ ఆలోచనల ప్రకారము, నీ స్వచిత్తాల ప్రకారము, నీ స్వబుద్ధి ప్రకారము, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరిలాగా నువ్వు ప్రవర్తిస్తే, మరి ద్రాక్ష తోటలో ఫలాలు లేని ఆ చెట్టును యజమానుడు అంటున్నాడు, నరికివేయి, దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలి. ప్రియ సహోదరుడా, ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంతమంది ఉన్నాం? ఇలాంటి లక్షణం ఎంతమందిలో ఉంది? సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా, మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, వ్యక్తుల ముందు ఒకలాగా, లేకపోతే ఇంకొకరి దగ్గర ఒకలాగా, ఇలా ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర అనుకూలతను బట్టి మనుషుల మెప్పు పొందాలని ప్రవర్తించేటువంటి లక్షణం కనుక ఉంటే అది దేవుడు మెచ్చనిది, దేవుడికి నచ్చనిది కనుక దేవుడి వద్ద నుంచి ఎటువంటి మెప్పు పొందనటువంటి లక్షణం అది. కాబట్టి దాన్ని ఏం చేయాలయ్యా ఉంటే ముందు దాన్ని
వదులుకోవాలి. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినట్టయితే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవదును. కాబట్టి ప్రియ సహోదరులారా, వాక్యము స్పష్టంగా చెప్తూ ఉంది. యేసును నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒకే వాక్యమే. చాలామందికి తెలియాల్సిన విషయం కొన్ని ఉన్నాయండి. బైబిల్ అనేది సేవకుడికి ఒకటి, విశ్వాసులకు ఒకటి, లేకపోతే బయట వాళ్ళకు ఒకటి లేదు. పరిశుద్ధ గ్రంథం అందరికీ కలిపి ఒకే బైబిల్, అందరి చేతిలో ఒకే పరిశుద్ధ గ్రంథం ఉంది. దీనిలో మార్పులు చేర్పులు ఏమీ లేవు. బాగా గమనించవలసిన విషయం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సేవకులకు ఒక విధానంలో ఉండాలి, లేకపోతే సేవకులకు సపరేటు, లేకపోతే ఇంకొకరికి విశ్వాసులు సపరేట్ అంటే 2-3 పుస్తకాలు తయారు చేసి ప్రభు ఇవ్వవలసింది. కానీ అలా కాదు ప్రభు చెప్తున్నది. నువ్వు శిష్యుడికి విశ్వాసిగా ఉన్న వ్యక్తి యేసు క్రీస్తును అంగీకరించి సొంత రక్షకుడుగా నువ్వు వచ్చిన తర్వాత నువ్వు విశ్వాసిగా జీవితాన్ని మొదలు పెట్టాలి. ఆ తర్వాత సమస్తమును ఉపేక్షించే జీవితానికి నువ్వు అలవాటు పడి ఆయనకు శిష్యుడిగా నువ్వు మారాలి. ఆ తర్వాత నువ్వు పరిచారకుడు అవ్వాలి. ఆ తర్వాత నువ్వు సువార్తకుడు కావాలి. ఆ తర్వాత నువ్వు బోధించే వ్యక్తిగా కావాలి. ఇలా ఒక్కొక్క తరగతి ఎక్కుతూ రావడానికే సమస్తము ఒకే గ్రంథముగా ప్రభు మన చేతిలో పెట్టాడు. ఈరోజైతే చాలామంది ఏ సంఘంలో కూర్చుంటే ఆ సంఘంలోనే ఇంకా అదే చోట అక్కడే కూర్చొని కొన్ని సంవత్సరాల తరబడైనా సరే అక్కడే ముసలుళ్ళు చనిపోయి పాతి పెట్టేబడేంత వరకు కూడా అక్కడే కూర్చొని ఉంటారు తప్ప ప్రభువు చెప్తున్న మాటలేమిటో, ప్రభువు మనకు తెలుపుతున్న మాటలేమిటో, మన ద్వారా ప్రభువు ఏం కోరుకుంటున్నాడో, మన వల్ల ప్రభు ఉపయోగం ఏంటి అనే ఆలోచన కూడా లేకుండా జీవితకాలం అంతా కేవలము మనుషుల దయ సంపాదించుకోవడానికి, మనుషుల మెప్పు సంపాదించుకోవడానికి మాత్రమే బ్రతికే జీవితాలు ఎన్నో. ఆలోచించాలి. ఎందుకంటే ఎన్నోసార్లు మనం బాగా గమనించాల్సిన విషయాలు మనకు పరిశుద్ధాత్మదేవుడు నేర్పిస్తాడు. వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదువుతున్నప్పుడు, ఒక బోధకుడు ఎలా ఉండాలి అన్నప్పుడు విశ్వాసి దాన్ని చదవద్దని బైబిల్ చెప్పట్లేదు. ఎందుకంటే జాగ్రత్తగా గమనించాలి. నువ్వు విశ్వాసి అయిన తర్వాత శిష్యుడిగా కావాలి. మరలా చెప్తున్నాను, శిష్యుడి నుంచి పరిచర్యకు కావాలి. పరిచర్య నుంచి నువ్వు సువార్తికుడు అవ్వాలి. సువార్త నుంచి బోధించే వ్యక్తి కావాలి. ఇలా నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. నువ్వు తరగతులు మారాలి. స్కూల్కి వెళ్ళే పిల్లవాడు 1వ తరగతిలోనే కూర్చుంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలైనా అదే తరగతిలో కూర్చుంటే టీచర్లు ఏమంటారు? ఇలాంటి మందమతిని ఇంటికి పంపించండి అంటారు. తల్లిదండ్రులైనా ఏమంటారు? 1వ తరగతిలోనే ఉండడం ఏంట్రా, నువ్వు అసలు ఏం నీ పరిస్థితి ఏంటా అని బాధపడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువు ఆలోచించేది ఏంటి? ఈ లోక సంబంధమైన విషయాల్లోనే ఎన్నో విధాలుగా మనుషులు అలాంటి స్థితిని చూస్తే బాధపడతారు. మరి ప్రభువు కోరుకుంటుంది ఏంటి మన నుంచి అంటే ఎదుగుదల కావాలి. అందుకే పౌలు అంటాడు, మీరు పాలు తాగవలసిన పసిపిల్లలు అయ్యి ఉన్నారు, ఇంకా మీకు బలమైన ఆహారం పెట్టాలని ఎంత ప్రయత్నించినా మీరు పాలు తాగే పసిపిల్లల వలె ఉన్నారు తప్ప మీరు నేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎన్ని సంవత్సరాలైనా సంఘంలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా సంఘంలో నాటబడాలి. నువ్వు ఎదుగుదల ఏది? నువ్వు నాటబడుతున్నావు, కానీ నువ్వు ఎదిగేది ఎప్పుడు? నువ్వు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఉన్న దశలోనే కూర్చుంటే ప్రభువుకు నీ వల్ల ఉపయోగం ఏమిటి? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియ సహోదరులారా. అపోస్తుల యొక్క బోధ ఏ విధంగా ఉందో మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల అనేక మంది పెద్దలుగా నియమిస్తున్నారు. అనేక చోట్ల చిన్న చిన్న సంఘాలు కట్టి ప్రతి చోట ఒక కాపరిని నియమిస్తున్నారు. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు లేవాలి వాళ్ళు కూడా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా పరిచారకుల వలె ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ప్రభువు కొరకు పనిచేసే వాళ్ళు అయి ఉండాలి. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి? కేవలము దశంభాగాలు తీసుకెళ్ళి మేము కానుకలు పెట్లు వేస్తాం, మా ఇష్టానుసారంగా మేము బ్రతికేస్తాం, మేమేం పని చేయకపోయినా మాకు పరలోకంలో పెద్ద ప్యాలెస్ తీసి పెడతారంటే మూర్ఖత్వంలో పడతావు. జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియ సహోదరుడ సహోదరి. యేసు క్రీస్తు అందుకే ప్రభు అంటాడు, మీరు కనికరమును విడిచిపెట్టేశారు.
ప్రేమను కనికరాన్ని వదిలిపెట్టి మీరు ఏమిస్తున్నారు? దేవుడిని చివరికి అన్యులు ఏ విధంగా అయితే వాళ్ళ ఉద్దేశాల్లో దేవుడిని ఒక క్రియేట్ చేసుకొని వాళ్ళు ఏ విధమైన ఆలోచనలతో భక్తి చేస్తున్నారో, ఈరోజు క్రైస్తవులమైన మనం కూడా దేవుడు డబ్బు అడిగేవాడు కనుక డబ్బిచ్చేసి మా ఇష్టానుసారంగా మేము బ్రతకచ్చు. చాలా పొరపాటు అండి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లోకి మైండ్ సెట్ను తీసుకొచ్చుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. నువ్వేమర్పించగలవు? సమస్తమును ప్రభు మన కొరకు అర్పించి సమస్తమును ఈ సృష్టిని తయారు చేసి వెలపెట్టి కొనలేనిటివి ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నవే, వాటన్నిటినీ ప్రభు మనకు దయచేశాడు. కాబట్టి అవన్నీ మనకిచ్చి ఆయన వెతికి కనుగొని మన బ్రతుకులను మార్చుకొని తిరిగి మరలా అన్ని చేరడానికి ఆయన వచ్చి మనల్ని నమ్మి ప్రాణం పెడితే, ఈరోజు మనము ప్రాణాన్ని ఆయన అడుగుతున్నాడు పరలోకం చేర్చడానికి. అందుకే ఒకటి సమస్తమును సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ఫలం? నీకు లోకంలో ఇష్టమైన వాటిని సంపాదించుకోవడానికి నీ ప్రాణం ఎక్కడుందయ్యా అంటే, బంగ్లాల మీద, ప్యాలెస్ల మీద, ప్లాట్ల మీద, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్సుల మీద, నీ యొక్క వ్యాపారాల మీద, నీ యొక్క పనుల మీద, నీ చింతల మీదే నీ జీవితం అంతా ఆధారపడుతున్నావు. నీ ప్రాణమంతా వాటి మీద పీకుతున్నప్పుడు ప్రభువు కొరకు నువ్వేం కష్టపడుతున్నావు? ప్రభు కొరకు నువ్వు ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావు? ప్రభు కొరకు అయ్యో నేను ఒక ఆత్మనైనా సంపాదించుతున్నానని ఒకసారి నా సంవత్సరం, ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, గెంతులు వేయడానికి, స్టేజీ షోలు చేయడానికి మాత్రమే క్రిస్మస్లు చేసుకునే పరిస్థితుల్లో ఉంది. దాపురించినందుకు సిగ్గుచేటు క్రైస్తవంలో ఈరోజు. ఫోకస్ లైట్ పెట్టి, డిస్కో లైట్లు పెట్టి పిల్లల్ని గెంతులు వేయించడానికి, స్టేజీ మీద షోలు చేయించడానికి ఇష్టానుసారమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవం నడుస్తూ ఉంది. అన్యుల ఆచారాల్లాగా అయిపోయింది ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే. ఏంటి ప్రభు అడుగేదయ్యా అంటే, పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ లోపు ఒక ఆత్మను సంపాదించామా? ప్రభు కొరకు ఒక ఆత్మను సంపాదించి ప్రభు రాజ్యంలోకి నడిపించగలిగామా అని ఒక చింత ఏ రోజున ఉందా అంటే ఎంతమందిలో కనబడుతుందో ఆలోచించుకోవాలి. ప్రియ సహోదరుడా, మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రభు మన మీద నమ్మకంతో ప్రాణం పెట్టాడు. నా బిడ్డలు నన్ను నమ్ముతారు, నా యొక్క ప్రేమను వాళ్ళు తెలుసుకొని ఖచ్చితంగా నా వైపుకు వస్తారు. అంత గొప్ప ప్రేమ. ఆ ప్రేమను నువ్వు పొంది నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు గుడ్డివాడివే. నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు కుంటితనంలో ఉన్నావు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను ఎరిగి కూడా ఆ ప్రేమను నువ్వు ఇంకొకరితో పంచుకోలేక సంవత్సరం కంప్లీట్ కావస్తున్న, ఒక సంవత్సరం పూర్తి ఇంకొక క్రిస్మస్ అని చేసుకుంటున్నామో, ఇప్పటికి కూడా ఒక ఆత్మను రక్షించాలని ఒక కాంక్ష లేని జీవితంలో ఉన్నావంటే యజమానుడు అంటాడు, ఈ ఫలాలు లేని చెట్టు వల్ల భూమి వ్యర్థం తప్ప ఏ ఉపయోగం లేదు, నరికేయి. జాగ్రత్త పడాలి ప్రియ సోదరుడా. ప్రభు మనకు అప్పగించి వెళ్ళాడు బాధ్యతని. ఆయన రక్షించలేడా? అందరికీ మారు మనసు కలిగించి ఆయన చేయలేడా? ఒకసారి పరిశీలించాలి. మొత్తాన్ని నాశనం చేయాలంటే క్షణాల్లో ఆయన వచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముంది? మొత్తం నాశనం చేసేయచ్చు. కానీ ఎందుకంటే ఆయన పోలికలో చేసుకున్నాడు, మనిషి పాపంలో ఉన్నాడు, ఆ పాపం మనిషిలో నుంచి ఆ పాపాన్ని తీసివేయడం కోసం ప్రాణం పెట్టాడు. మరి తిరిగి మనం ఆయన స్వభావంలోకి వెళ్ళడం కోసం, ఆయన సారూప్యంలోనికి మార్పు చెంది ఆయనతో యుగ యుగాలు ఉండడం కోసం ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు. మరి ఈరోజు ఆ యొక్క ప్రేమను రుచి చూసిన నీవు నిజంగా ఆ ప్రేమను రుచి చూసి ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు? ఎంతమందిని ప్రభు వద్దకు నడిపించావు? సంవత్సరం మొత్తం మీద నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు ప్రభు కొరకు పనిచేసాయా? లేకపోతే ఈ లోకంలో కూర్చుకోవడానికి, ఈ లోకంలో వెనకేసుకోవడానికి, నేను నా కుటుంబం నా పిల్లలు, నేను నా కుటుంబం నా పిల్లలు అంటూ వీటిని మాత్రమే నువ్వు వెనకేసుకోవడానికి, ఈ ఆలోచనలతోనే బ్రతకడానికైతే నువ్వు ప్రభువుకు ఇష్టడిగా ఉన్నావో లేదో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. వాక్యం చెప్తుంది, మనము సంతోష పెట్టుకోవడానికైతే లోకంలో ఉండాల్సింది. మనల్ని మనం సంతోష పెట్టుకొని బ్రతకడానికైతే, మన సంతోషాలు మనం గడుపుకుంటూ బ్రతకడానికైతే క్రీస్తు వద్దకు రావాల్సిన అవసరం లేదు. క్రీస్తు వద్దకు వచ్చిన మనము, క్రీస్తు ప్రేమను నిజంగా రుచి చూసిన మనము ఇతరులను సంతోష పెట్టడానికి, మనకున్నవి వదులుకోవడానికి సిద్ధపడేది క్రైస్తవ్యము అంటే. క్రైస్తవం అంటే అదండి.
ఇతరులను సంతోషపెట్టడానికి, ఇతరులను కూడా మనలాగా సమానమైన వ్యక్తులుగా ఒక రక్షణలో కానీ ఈ లోకంలో మరి ఆ పాపపు ఊబిలో నుంచి బయటికి లాగి వాళ్ళు కూడా ప్రభువుని ఎరిగి ఆనందించాలనే విషయంలో మనం సమస్తము కోల్పోవడానికైనా సిద్ధపడినప్పుడే క్రైస్తవుడు అనబడతాడు. కానీ ఈరోజు ఎక్కడుంది? ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుందండి? ఎలాంటి పరిస్థితుల్లో నడుస్తుంది క్రైస్తవ్యం? కుంటితనమైపోయింది, గుడ్డితనమైపోయింది. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత అందరి మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేసింది. జాగ్రత్తగా పరిశీలించాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరి మెప్పు పొందుతున్నావు? ఎక్కడ చూసినా సువార్తకు వెళ్ళడానికి సమయం లేదు ప్రజలకి, సువార్తకు వెళ్ళడానికి సేవకులకు సమయం లేదు. మరి ఇంకేటికి వెళ్తారంటే ఏదో కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు. అందుకే ప్రభు అంటాడు, నోవాహు కాలంలో ఉన్నట్టుండునో. ఏం చేస్తారంటే నోవాహు కాలంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు, తింటుంటారు, తాగుతుంటారు. ఇదే సరిపోతుంది. సువార్త చేయడానికి వెళ్ళడానికి మనసు ఉందా అంటే సువార్త ప్రకటించడానికి ఎక్కడా కూడా మనసు రావట్లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరిని మెప్పించడానికి నువ్వు బ్రతుకుతున్నావు ఈ లోకంలో? మనం ఎవరిని మెప్పించుకోవడానికి బ్రతుకుతున్నావు? మనుషుల దయను సంపాదించుకోవడానికా లేక దేవుని దయను సంపాదించుకోవడానికా? ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి ఇలాంటి లక్షణం ఎక్కడన్నా మనలో ఉంటే ఈరోజు మనం దాన్ని ప్రభు వద్ద ఒప్పుకొని విడిచిపెట్టాలి. అదేవిధంగా మరి 11వ మనం 8వ అంశాన్ని మనం పరిశీలించుకుందాం. మరి ఈ లక్షణం ఎంతమందిలో ఉందో మనం ఆలోచించుకుందాం. మందిరానికి వచ్చి ప్రతి ప్రార్థనలో పాల్గొంటాను, కానీ దేవుని సేవ విస్తరించే విషయంలో ఏదైనా అవసరము తీరవలసి వస్తే మాత్రం నేను తప్పించుకుంటాను. బాగా ఆలోచించాలి. మందిరానికి వచ్చి ప్రతి ప్రార్థనలో పాల్గొంటాను, ప్రతి చోటకి ప్రార్థనకు వస్తాను, కానీ దేవుని సేవను విస్తరించడంలో, దేవుని రాజ్యాన్ని విస్తరించే విషయంలో ఏదైనా అవసరము వస్తే నేను తప్పించుకుంటాను. ఇలాంటి లక్షణం ఎంతమందిలో ఉందో పరిశీలించుకుందాం. ఈరోజు ఎంతోమంది ప్రార్థన ఎక్కడున్నా బాగా వస్తారు, ప్రార్థనలు బాగానే వస్తారు, కూర్చుంటారు, మంచిగా ప్రార్థించుకుంటారు, మరి వాక్యం వింటారు, బాగానే మంచిగా మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ ఏదైనా దేవుని రాజ్య సువార్తను ప్రకటించబడాలన్నా, లేదు ఎక్కడన్నా ఒక కార్యక్రమము పెట్టాలన్నా, మరి అనేకులకి ఆ ప్రాంతంలో ఒకటి ఏదైనా సభ లాంటిది ఏర్పాటు చేసి మరి అనేకులకు మరి ప్రభువు యొక్క ప్రేమను చాటి చెప్పాలన్నా, ఇలాంటి సందర్భాలు వచ్చేసరికి, ఇలాంటి విషయాలకు వచ్చేసరికి చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో, డబ్బు ఇవ్వాల్సి వస్తుందేమో, ఈ అవసరాల్లో మమ్మల్ని అడుగుతారేమో, ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి. ప్రియ సహోదరులారా, మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ లోకంలో ఒకవేళ నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు పెట్టుంటే, ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభువు నిన్ను గనక ఉంచుంటే, ఎందుకయ్యా నీకు ఆ విధంగా ఉంచుతున్నాడు అంటే, నువ్వు అనేకులకు సువార్తను ప్రకటించేందుకు, దేవుని యొక్క మార్గానికి అనేకులను నడిపించడానికి నీకున్నవి వదులుకొని ప్రభువు కొరకు బ్రతకడం కోసం నీకు ఇస్తాడు. అంటే నీ హృదయం ఆ విధంగా మార్పు చెందితే ప్రభువు నీకెందుకు ఇస్తున్నాడు అనేది నీకు అర్థమవుతుంది. కానీ ఈరోజు చాలామంది మమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని, అలా ఆశీర్వదించే పాటైతే అనిల్ అంబానీ నీకంటే ముందు ఆశీర్వదించబడాలి. అలా ఆశీర్వదించే పాటైతే నీకంటే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కుబేరులంతా ఆశీర్వదించబడాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆశీర్వాదము అనుకుంటూ ఈరోజు చాలామంది మోసపోతున్నారనేది నా ఆలోచన. వాక్య ప్రకారము మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. నిజమైన ఆశీర్వాదం ఎక్కడుంది? పరసంబంధమైనటువంటి ఆశీర్వాదము అంటే యేసు క్రీస్తును దేవుడి నుంచి వచ్చిన ప్రభు యొక్క మరి దేవుని యొక్క కుమారుడు
యేసు క్రీస్తే నిజమైనటువంటి ఆశీర్వాదము. ఆయన్ను హత్తుకోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఏది ఈ లోకంలో మనల్ని మాలిన్యంలోకి నెట్టేస్తుందో వాటి నుంచి విముక్తిపరచి మరి మలినాన్ని కడిగి వేసేటువంటి ప్రభువే నిజమైన ఆశీర్వాదం. ఆయనలో ఉన్నాయి మొత్తం, మనకేం అవసరము. కానీ ఈరోజు మనం బాగా పరిశీలిస్తే యేసు క్రీస్తును ఇంట్లో నుంచి బయటికి నెట్టేసే వాళ్ళు ఎంతోమంది. కాబట్టి యేసు క్రీస్తును ఇంట్లో నుంచి బయటికి నెట్టేసి ఈరోజు అనవసరమైనటివి మరి హృదయాల్లో చేర్చుకుంటూ ఉన్నారు. మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ మరి ఒక సేవకుడు మరి మంచిగా సేవ చేస్తూ దేవుని పనిలో రోషంగా ముందుకెళ్తూ మరి అనేక మందికి మరి దేవుని రాజ్య వ్యాప్తిలో చేర్చాలి, ప్రభు రాజ్యంలోకి అనేకులను చేర్చాలనే ఒక ఆలోచనలో ఆ సంఘంలో ఉన్న వారిని అడిగినప్పుడు, సంఘంలో వారిని ప్రార్థించమని అడిగినప్పుడు ఏమాత్రము బాధ్యత లేకుండా తప్పించుకునే వారు ఎంతమంది? జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియ సహోదరులారా, కేవలము కాపరి బాధ్యత మాత్రమే కాదు. రక్షించబడిన నీవు అనేకుల రక్షణ కొరకు నీవేం విడిచిపెట్టుకోగలుగుతున్నావు? దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్న నీవు లోకంలో గతంలో నువ్వు ఉన్న స్థితిలోనే ఎంతోమంది ఉండి ఉంటారు. అలాంటి వాళ్ళని మరి ఆ జీవితాల్లో నుంచి, ఆ చీకటి బ్రతుకుల్లో నుంచి ప్రభు యొక్క వెలుగులోనికి నడిపించడానికి నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు? ఆలోచించాలి. కాపరి ఒక్కడిదేనా బాధ్యత? నీకు పరలోకంలో ఫలమొద్దా? ఇలాంటివన్నీ జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేవుడికి ఇష్టమైనది ఏంటి? ఒక పాపి మారు మనసు పొంది పరలోకంలో చేర్చబడినప్పుడు, ఒక పాపి మారు మనసు పొంది పరలోక రాజ్యంలో చేర్చబడినప్పుడు దేవదూతలతో కలిసి ఆయన ఆనందపడతాడు. ఆత్మల విషయమే ఆయన సంతోషిస్తున్నాడు, ఆత్మల రక్షణ విషయమే సంతోషిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎంత ఎక్కువగా అనేక మంది రక్షించబడి ప్రభు రాజ్యంలోకి రావాలని నువ్వు ఎంత ఎక్కువగా నీ ఇష్టాలను, నీ ఆలోచనలను, నీ సుఖాలను చంపేసుకొని ప్రభు ప్రేమను ప్రకటించడానికి నువ్వు ఇష్టపడతావో అప్పుడు నీకు పరలోకంలో ఫలం ఉంటుందని వాక్యం తేటగా చెప్తుంది. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏమిటి? తప్పించుకునే మనస్తత్వాలు. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. మనకి యాకోబు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. ఇక్కడ యాకోబు అంటాడు, ఒక్క నిమిషం, యాకోబు కాదండి, ఈ లోక సంబంధమైనటువంటి జీవన అంటే ఈ లోక సంబంధమైనటువంటి యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక, ఇక్కడ మనం చదువుకుందాం. ఈ లోకపు జీవనోపాధి 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిస్తే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? ఒకసారి ఆలోచించాలి. నువ్వు తప్పించుకునే మనస్తత్వం నీలో ఉందంటే, ఏదైనా ఒక సంఘంలో ఒక కార్యక్రమం కానీ దేవుని కొరకు ఏదైనా పని జరిగించాలనుకున్నప్పుడు నువ్వు తప్పించుకునే మనస్తత్వంలో ఉన్నావంటే నీలో దేవుని ప్రేమ ఎక్కడుంది? డబ్బడగట్లేదు. దేవుడు డబ్బడిగేవాడు కాదు. దేవుడు లేకపోతే ఇంకేదో అడిగి నీ నుంచి పొంది మన నుంచి ఏదో పొందుకొని మన నుంచి తీసుకునే వ్యక్తి కాదు ఆయన. నీ హృదయంలో మార్పు జరిగినప్పుడు ఆ క్షయమైనటివి ఎందుకు వాడాలో, ఎందుకు ఖర్చు పెట్టాలో నీలో మార్పు వస్తుంది. అది ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే భేద విధవరాలని ఆ కానుకల పెట్టెల దగ్గర ప్రభు కూర్చున్నప్పుడు భేదవ విధవరాలు వేసే ఆ 2 కాసులు చూచి ఈవిడ అందరికంటే ఈమె ధన్యురాలు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా దేన్ని ఆశించేస్తున్నారు? వారి శక్తిని చూపించడానికి, వారి బలం చూపించడానికి వాళ్ళు అక్కడ ముందుకొచ్చి ఏదో అక్కడ ఆ కానుకల పెట్టెలో వేసినట్టుగా ఉన్నా వాళ్ళందరూ దేని మీద ఆశ పెట్టుకున్నారంటే రేపటి గురించి ఆలోచిస్తూ మా దగ్గర ఉన్నది మేము వదిలేసుకుంటే, లేదా మా దగ్గర ఉన్నది మేము ఖర్చు చేస్తే మాకు తర్వాత ఎలా? దేవుడిని నమ్మట్లేదు. కానీ భేద విధవరాలైతే దేవుడు పోషిస్తాడు నన్ను, రాజ్య వ్యాప్తి కొరకు ఇది ప్రభు కొరకు ఉపయోగపడాలి, ప్రభు రాజ్యంలోకి అనేకులు రక్షించబడ్డానికి ఉపయోగపడాలని ఆ భేద విధవరాలు తన దగ్గర ఉన్న మొత్తం జీవనాన్నే వదిలేసుకుంది.
ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నామో పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పించుకునే స్వభావంలో ఒకవేళ ఉంటే జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రభు ప్రతి విషయాన్ని గమనిస్తాడు. దేవుడు చూస్తుంది నీ నీ డబ్బు, నీ ఆస్తులు, నీ అంతస్తులు కాదు, నీ హృదయం మార్పు చెందితే నువ్వు ఏదైనా కానీ ప్రభు కొరకు నువ్వు ఖర్చు అయిపోవడానికి నువ్వు సిద్ధపడతావు. నువ్వు నీ ప్రాణాత్మ దేహమును ప్రభు కొరకు అర్పించడానికి, నీ విరిగి నలిగిన హృదయాలను ప్రభువుకు అర్పించడానికి నువ్వు ఇష్టపడతావు. అలా కాకుండా కేవలం నీవు డబ్బును ఒక విగ్రహంగా పెట్టుకొని, ఆస్తి అంతస్తును ఒక విగ్రహంగా పెట్టుకొని, ఈ లోకంలో విస్తరించడమే నిజమైన ఆశీర్వాదం అని నువ్వు బ్రతికావంటే మాత్రం ఒకరోజు నువ్వు ఆశీర్వాదం అనుకున్నదే శాపంగా మారే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ప్రియ సహోదరుడా. కాబట్టి నీలో ఊపిరి ఉన్నప్పుడే ప్రభు కొరకు ఖర్చు అయిపోవాలి. తర్వాత లెక్క చెప్పాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలాంటి స్థితిలో ఉన్నావో ఈ లక్షణం ఒకవేళ ఎంతమందిలో ఉందో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. తర్వాత మరి 9వ విషయాన్ని పరిశీలించుకుందాం. 9వ విషయాన్ని ఒకసారి పరిశీలించుకుంటే, అన్యుల ఆచారాలను విడిచి వచ్చిన సాంప్రదాయాలను మరలా నేను చేస్తూనే ఉంటాను. సేవకునికి తెలియకుండా అలా చేసే వారితో కూడా ఏకీభవిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి మనం పరిశీలించుకుంటే ప్రియ సహోదరులారా, మరొకసారి చదువుతున్నాను. అన్యుల ఆచారాలను మరియు విడిచి వచ్చిన సాంప్రదాయాలను మరలా నేను చేస్తూనే ఉంటాను. సేవకునికి తెలియకుండా అలా చేసేవారితో కూడా ఏకీభవిస్తాను. జాగ్రత్తగా ఆలోచించాలి. చాలామంది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడడం లేదని. ఈరోజు మన ఎంతోమంది క్రైస్తవుల్లో విశ్వాసులు కూడా ఎవరూ చూడడం లేదని చేసే ఎన్నో పనులు మరి ప్రభువు చూడ్డా. ఆలోచించాలి. చాలా ఎక్కువ శాతం వివాహాల దగ్గర జరిగేటువంటి పరిస్థితులు, ఈ వివాహాల దగ్గర పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. మరి అయ్యా మేము ఏ రోజు సిద్ధపడాలి, మీకు ఎప్పుడు ఖాళీ ఉందని పాస్టర్ గారిని అడుగుతారు. పాస్టర్ దగ్గరికి వచ్చి ఆ పాస్టర్ గారి దగ్గర ఆ డేట్ తీసుకుంటారు. అయ్యా ఈ రోజు అయితే మరి ఆ రోజు ఖాళీగా ఉంటారు కదా అయ్యా అని చెప్పి, ఖచ్చితంగా అని చెప్పి పాస్టర్ గారి దగ్గర మాట తీసుకొని మరి పెళ్లి కార్డు, మరి పరిశుద్ధ వివాహము, అన్ని విషయంలో వివాహం ఘనమైనది అని చెప్పి ఒక వాక్యం వేసి మరి పరిశుద్ధ వివాహం అని చెప్పి కార్డు మీద కొట్టించేసి పాస్టర్ గారికి ఒకటి ఇచ్చేసి, ఆ పాస్టర్ గారికి ఇచ్చే వాటికి మాత్రమే పసుపు కుంకుమ ఉండవు. ఏమండి, పాస్టర్ గారికి ఇచ్చే కార్డుకు మాత్రమే పసుపు కుంకుమలు ఉండవు. ఆ తర్వాత పంచే పత్రికలు ఉంటాయి కదా, వాటన్నిటికీ ఏముంటాయి అంటే పసుపు కుంకుమలు 4 మూలలు కనపడతా ఉంటాయి. ఏంటి ఆచారం? ఏది నిన్ను రక్షిస్తుంది? ఏది నిన్ను కాపాడుతుంది? పరిశుద్ధ వివాహము అంటే పరిశుద్ధత ఉండాలి. అందులో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగించాలి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యాన్ని నీవు లోకంలో విడిచి వచ్చిన ఆచారాలని, నువ్వు విడిచి వచ్చిన సాంప్రదాయాలని మరలా నువ్వు చేయడానికి తెగిస్తున్నావు అంటే నువ్వు క్రైస్తులో ఎప్పుడు పుట్టావు? అసలు పుట్టావా? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేనా? మరి సమయానికంటే ముందు అయ్యగారు ఫోన్ చేస్తూ ఉంటారు, పాస్టర్ గారు, అమ్మ రావాలా, సమయం అయిందా, మరి ఈ టైంకి వచ్చేదా అంటే ఇంకాసేపు ఉండండి అని వీలు చేస్తుంది. ఏదయ్యా అంటే ఒక పెద్ద రోకలు పెట్టి, ఈ రోకలకి నలుగని ఒక మాట పెట్టి రోకల్ని పూజిస్తూ ఉంటారు. రోకల్ని వధువుని ఇద్దరిని కూర్చోబెట్టి వీళ్ళకు పసుపులు కుంకుమలు మొత్తాన్ని పూసేసి ఇష్టానుసారమైనటువంటి సంప్రదాయ భక్తితో అన్యుల ఆచారాలతో వివాహం జరిగిస్తూ కేవలం పైకి మాత్రం పరిశుద్ధ వివాహం అని చెప్పుకుంటూ ఉంటారు. క్రీస్తు మెచ్చుతాడండి? మనుషుల్ని మోసం చేయొచ్చును. నువ్వు ఆహ్వానించే సేవకుడిని, నీకు వివాహం జరిగించే సేవకుడిని నువ్వు మోసం చేయొచ్చు. నీ క్రియలు దేవుడి ఎదుట కనిపించవ రేపు? నీ క్రియల చొప్పున నువ్వు ఫలితం పొందాలి. ఎవరి క్రియలు వాళ్ళు వెంట పోతాయి. నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన క్రియలు పోవా? ప్రభువు చూడ రేపు ప్రభువు ఎదుట నువ్వు చెప్పొద్దా? ఇది మర్చిపోతారు మరి చాలామంది.
వివాహానికి పాస్టర్ గారు వచ్చే లోపే లోపల జరగాల్సినటువంటి కార్యాలు మొత్తము ఈ బంధువుల ఎదుట వచ్చిన చుట్టాల వచ్చిన బంధువర్గాలు స్నేహితులు అందరూ మెచ్చుకోవాలని వాళ్లకు తగినట్టుగా వాళ్లకు మెచ్చుకునే విధంగా చేస్తావు. పాస్టర్ గారు వచ్చేసప్పటికి అప్పటికి మంచి షాంపూలతో సోపులతో స్నానాలు చేసేసి మంచి తెల్లబట్టలు వేసుకొని పెళ్లికి సంబంధించిన పాటలు 2 పాడేసుకొని బైబిల్ మార్చుకున్నంత మాత్రం చేత పరిశుద్ధ వివాహం అయిపోతుందా? జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియ సహోదరులారా. నీ హృదయంలో మార్పు లేదు, నీ హృదయంలో ఎటువంటి మార్పు లేదు, నీ తలంపుల్లో మార్పు లేదు, నీ మనసులో మార్పు లేదు. ఏ మార్పు లేకుండా నువ్వు యేసు క్రీస్తు నమ్ముకున్నానని చెప్పుకొని అంతకంతకు మోసపోయి చెడిపోతున్నావేమో. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ప్రతి విషయంలో ముహూర్తాలు. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, అయ్యా మీరు ఏ డేట్లో మీకు ఖాళీగా ఉంటుందో మీరు వచ్చిన డేటే మాకు సంతోషం అంటారు. బయటికి వెళ్ళి ఎక్కడ చూస్తారయ్యా అంటే పూజారుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తారు. ఎంతమందిలో లేదు ఈ లక్షణం? ఇంకా సెంటిమెంట్స్, ఇంకా ఆచారాలు, ఇంకా రకరకాలైనటువంటి పద్ధతులు, ఇలాంటి ఎన్నో కావాల్సినవి జరగాల్సినవి అన్నీ జరిగించేసి మామిడి తోరణాలు ఇంకా 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 ఎన్నెన్నో మొత్తం అన్నీ కట్టేసి అన్నీ చేసేసి చివరాఖరిలో అవి పరిశుద్ధ వివాహం అన్నట్టుగా పాస్టర్ గారు వచ్చి ఆ కాసేపట్లో వివాహం చేసేసి బైబిల్ మార్పించేస్తే జీవితాల్లో ఫలం వస్తుందా? జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియ సహోదరులారా. ఈరోజు జరుగుతున్న భక్తి ఏమిటి? ఈరోజు నీ విశ్వాసం ఎక్కడ? రేపు యజమానుడు వస్తాడు, ఏది నీ విశ్వాసం అంటాడు. ఏ విడిచిపెట్టి వచ్చావో వాటినే చేసావు కదా. ఏ నన్ను రక్షించలేవని ఎవరు నన్ను రక్షించలేరని చెప్పి అందరినీ విడిచి ప్రభువే నాకు ముఖ్యమని చెప్పి నువ్వు వచ్చావు కదా. యేసయ్య నాకు సమస్తమని చెప్పి వచ్చావు కదా. మరి నీ విశ్వాసం ఎక్కడా? విడిచి వచ్చిన సంప్రదాయాలు నువ్వు మర్చిపోలేదు, విడిచి వచ్చిన ఆచారాలు నువ్వు మర్చిపోలేదు. అలా చేసే వాళ్ళతో కూడా నువ్వు ఏకీభవిస్తావు. క్రిస్మస్కి మనం చికెన్ బిర్యానీ ఇస్తే వాళ్ళు చేసుకునేటువంటి రకరకాలైనటువంటి మరి ఫెస్టివల్స్కి వాళ్ళు తెచ్చి వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్ళి టపాసులు పేలుస్తారు, ఇంకేమైనా చేస్తారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియ సహోదరులారా. మిశ్రిత జనం. అందుకే చాలా విషయాల్లో మనం పాత నిబంధనలో చూస్తే మిశ్రిత జనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ మిశ్రిత జనం ఎలాగుంటారంటే వారి ఆలోచన ఎప్పుడు ఐగుప్తు మీదే. వీరి ఆలోచనలు, వీరి ఉద్దేశాలు అన్నీ ఎప్పుడు ఐగుప్తు వైపే ఉంటాయి. వెనుతిరిగిపోవాలనే ఒక ఆలోచన, ఎప్పుడు వెనుతిరగాలనే ఒక ఆలోచన. ఐగుప్తులోనే లోకంలోనే వారి ఆలోచనలన్నీ లోకంపైనే. మిశ్రిత జనం, వీరి ఆలోచనలన్నీ ఎంతో వింతగా ఉంటాయి ప్రియ సహోదరులారా. జాగ్రత్త పడాలి. అలాంటి ఆ మిశ్రిత జనమునకు అలాంటి లక్షణాలు ఏవైనా ఒకవేళ మనలో మొలకెత్తి ఉంటే వాటినే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మదేవునికి అప్పగించుకొని అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెడితే వేర్లతో సహా ప్రభువు తీసేస్తాడు. కాబట్టి ఎంతమందిలో ఈ లక్షణాలు ఉన్నాయి పరిశీలించుకోవాలి. ప్రభువు త్వరలో రాబోతున్నాడు కదా. అతి త్వరలో ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఆయన గుమ్మము వద్ద నిలిచి ఉన్నాడు. చాలామంది అంటారు ప్రభు వస్తాడులే, ఎప్పుడో వస్తాడు. ఆయన మరి పట్టణం అంతా తయారు చేయాలి, మరి అక్కడ యెరూషలేము పట్టణం అంతా రెడీ చేసి అప్పుడు కానీ వస్తాడు. కానీ చాలామంది ఇంకా అక్కడే ఆగిపోయారు. కానీ కొన్ని విషయాలు మనం గమనిస్తే ప్రియ సహోదరులారా, ఇక్కడ 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఏమన్నా అంటే 11-16 మనం ఒక్కసారి పరిశీలిద్దాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. పౌలు గారు అప్పుడే చూచారు. పరిశుద్ధాత్మదేవుడు అప్పుడే రాయించి పెట్టాడు. ఏమని? అపుస్తుల కాలంలోనే పౌలు ఏమంటున్నాడంటే పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అప్పుడే పట్టణం సిద్ధపరచబడిపోయింది ఆల్రెడీ అప్పటికే. మరి ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఫలములు లేని అంజూరపు చెట్టు
ఫలిస్తుందని, ద్రాక్ష తోటలో నాటబడినటువంటి ఈ యొక్క అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో అంటుకట్టబడినటువంటి ఈ అంజూరపు చెట్టు ఈ యొక్క స్వనీతి క్రియలను మానుకుని లోక సంబంధమైనటువంటి ఆచారాలను, సంప్రదాయాలను, క్రియలను విసర్జించి ద్రాక్ష తోటలో అంటుకట్టబడిన ఈ చెట్టు ఫలాలు ఫలిస్తుందని ఎదురు చూస్తూ ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఆయన త్వరపడి వస్తే ప్రతి ఒక్కరు భూమి మీద తీర్పులోకి వెళ్ళిపోవాల్సిన వారే. ఆయన త్వరపడి వస్తే ఈ క్షణము ప్రతి ఒక్కరూ తీర్పులోకి వెళ్ళిపోవాల్సిన వారే. తప్పించుకునే మానవుడే లేడు, ప్రభువుని ఎరిగిన వారైనా ప్రభువుని ఎరగని వారైనా. ఎందుకంటే ప్రతి ఒక్క హృదయము ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందయ్యా అంటే, ప్రతి ఒక్కరి హృదయము మరి ఎండిపోయిన స్థితిలో ఉన్నారు అందరూ కూడా. జాగ్రత్తగా పరిశీలించాలి. ఈరోజు మనం ప్రభువుని ఎరిగినటువంటి మనం ప్రభు వచ్చి వెతికినప్పుడు అలాంటి ఫలాలు మనలో కనిపిస్తాయా? క్రీస్తును కనబరిచేటువంటి ఫలాలు మనలో కనిపిస్తున్నాయా? ఫలభరితమైన చెట్టు వలె మరి నీటి కాలువల యోరన నాటబడినదైన మరి ఎప్పుడు ఫలమిచ్చే చెట్టు వలె మనం ఉంటామా? అలాంటి ఫలభరితమైన ఫలాలు ఫలించే వారిగా మనం ఉన్నామా? లోకంలో ఉన్నటువంటి వారికి మనం ఒక వెలుగై చీకటిలో ఉన్న వారిని ప్రభువు వద్దకు నడిపించడానికి ఒక దీపమై దీపస్తంభం మీద ఉండేటువంటి దీపాలుగా అనేకుల్ని వెలిగించేవారిగా మనం ఉన్నామా? పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. లేక అన్యులతో కలిసిపోయి మనము కూడా లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా అలాంటి పార్టీలు చేసుకుంటూ ఇష్టానుసారంగా ఆ విధంగా డిస్కోలు, డ్యాన్సులు చేసుకుంటూ ఇంకా ప్రభువుకు కోపం తెప్పించి లోకంలో మరి నాశనకరమైన స్థితిలోకి వెళ్ళిపోవాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది కావాలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వేటినైతే నువ్వు విడిచిపెట్టి వచ్చావో, వ్యర్థమైన వాటిని, వ్యర్థము అంటే విడిచిపెట్టినవి, వ్యర్థము అంటే ఇక అవి మట్టిలో కలిసిపోయేవి. కాబట్టి వ్యర్థమైన వాటి వైపుకు మరలా తిరిగి చూడకూడదు. కాబట్టి ఈరోజు మనం ఉన్న పరిస్థితి ఏమిటి? మనం ఏ స్థితిలో నడుస్తున్నాము? ప్రభువు వద్దకు వచ్చినటువంటి మనం ప్రభువుకి ఇష్టమైనట్టుగా జీవిస్తున్నామా? మనం ఆత్మఫలాన్ని ఫలిస్తున్నామా? ఆత్మఫలానికి తగినటువంటి ఫలం అనేది ఆత్మఫలం, ఆ ఫలాలు మనలో ఉన్నాయా? క్రీస్తుని ఎరిగిన మనం, నిజదేవుణ్ణి ఎరిగిన మనం అనేకుల్ని ఆ ప్రభు వైపుకు నడిపించడానికి మన యొక్క ప్రేమ చేత అనేకుల్ని ఆకర్షించగలుగుతున్నామా? లేకపోతే లోకంలో ఉన్న వారిని విమర్శిస్తూ, దుమ్మెత్తిపోస్తూ, వారిని కౌంటర్లు వేస్తూ, తర్వాత డెబెట్లు పెట్టి, ఇంకొకటి పెట్టి, చివరికి వాళ్ళకు రోషం పుట్టించి ఏమి క్రైస్తవులు వీళ్ళని చెప్పి ప్రేమ లేని క్రైస్తవుల్లాగా క్రీస్తు శిక్షకు రేపు ఆయన శిక్షించడానికి సిద్ధపడే పరిస్థితిలో ఒకవేళ ఉన్నామా? పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి అపోస్తుల కాలంలో ఉన్నటువంటి ఉజ్జీవం మనలో రగలాలంటే, అపోస్తుల కాలంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ప్రభువు పట్ల తృష్ణ కలిగి పనిచేసే తత్వం మనలో రావాలంటే వాక్యమును సరైన రీతిలో చదవాలి. పరిశుద్ధాత్మ అనుభవంతో నువ్వు వాక్యాన్ని ధ్యానించే అనుభవంలోకి నువ్వు రావాలి. అక్షరం వెనుకున్న ఆత్మను నువ్వు చదవాలి. కేవలం అక్షరమైన స్థితిలో, అక్షరానుసారమైన స్థితిలో ఉంటే మాత్రం వాక్యము నీకు అనుకూలంగా బోధిస్తుంటుంది. జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. పోరాటం అంటే ఇదే, ఆత్మలో పోరాటం. అక్షరమేమో శరీరాన్ని బతికించాలని చూస్తుంది, అక్షరం వెనుకున్న ఆత్మ దేవుని యొక్క లక్ష్యాన్ని నెరవేర్చాలని ఒక ఆలోచన కలిగి ఉంటుంది. ఏది నెరవేర్చాలో తేల్చుకోవాల్సింది భూమి మీద ప్రాణం ఉన్నంతలోపే తేల్చుకోవాలి. వన్స్ ఈ దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మొర్రపెట్టినా కుదరదు. ఉదారంగు వస్త్రములు ధరించిన మరి ఆ ధనవంతుడు పాతాళంలోకి దిగిపోయాడు. మొర్రపెట్టుచున్నా లాభము లేదు. అందుకే అబ్రహాం అంటాడు, నా కుమారుడా, నువ్వు భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించావు, నువ్వు దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతకలేదు.
దేవుడు నీ నుంచి ఏం కోరుకున్నాడో, దేవుడు నిన్ను ఎలా ఉంచాలనుకున్నాడో, దేవుడు నీ ద్వారా ఏం చేయాలనుకున్నాడో దానికి నువ్వు అప్పగించుకోలేదు. నీ ఇష్టం ప్రకారం, నీ ఇష్టం వచ్చినట్లుగా, నీ సుఖాల కోసం, నీ విలాసవంతమైన జీవితాల కోసం నువ్వు బ్రతికావు గనకే నువ్వు అక్కడ యాతన పడుతున్నావు. లాజరైతే తనకిష్టాలను, తన సుఖాలను, తన విలాసాలను, తన ఆలోచనలను వాటన్నిటినీ చంపేసుకుని ప్రభువు కొరకు అన్ని బాధలను అన్నిటినీ అనుభవించడానికి సిద్ధపడి కేవలం తన హృదయాన్ని ప్రభువు వైపు ఉంచుకున్నాడు కనుకే ఇదిగో ఈ యొక్క లాజరు నా దగ్గర నెమ్మది పొందుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి రేపు ప్రభువు వచ్చినప్పుడు, మరి ఆయన వెతకడానికి వచ్చినప్పుడు మనలో ఫలాలు ఉన్నాయా? ఇప్పటికైనా పరిస్థితిని అర్థం చేసుకుందాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటికైనా మనము పరిస్థితిని అర్థం చేసుకుందాం. ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడదాం. ప్రభువును వెంబడించే మార్గంలో మరి ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే మన విశ్వాసాన్ని ప్రభువు వైపు ఉంచి చెప్పిన మాటలు బ్రతకడం నేర్చుకుందాం. విశ్వాసం అనేది నమ్మకం వేరు, విశ్వాసం వేరు. ప్రభు చిత్తమవుతే ఇంకొకసారి నేను ఈ విషయాన్ని పంచుకుంటాను. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించుకొని మనము ప్రభువు మెచ్చుకునే వారిగా ఉండాలి. ప్రభు మార్గంలో మనము మరి వెళ్ళేవారిగా ఉండాలి. ప్రభు వచ్చి నా బిడ్డ దగ్గర, నా కుమారుడి దగ్గర, నా బిడ్డల దగ్గర ఫలాలు ఉన్నాయని చెప్పి ఆయన ఈ వెతుకుతున్నప్పుడు నీ దగ్గర ప్రేమకు బదులు ఈర్ష్య, సంతోషానికి బదులు దుఃఖం, సమాధానానికి బదులు అసమాధానం, దీర్ఘశాంతానికి బదులు ఉక్రోషం, ఉద్రేకం, నీకు పగ, ప్రతీకారాలు, ఇలాంటివన్నీ నీ దగ్గర కనిపిస్తే ఆయన నరికేయమంటాడు ప్రియ సహోదరుడా. కాబట్టి ఆయన ప్రేమను విత్తాడు, నువ్వేమిస్తున్నావు తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మాలిన్యమైన లోకంలో నుంచి తీసుకొచ్చి సమతలమైన భూమిలో, సారవంతమైన భూమిలో నిన్ను వేశాడు, నిన్ను నాటాడు. ఆయన ఎంతో ప్రేమతో తన రక్తంతో నిన్ను కడిగి, తన రక్తాన్ని ఎరువుగా వేసి, తన ప్రాణాన్ని పెట్టి నిన్ను ఆ నాటి నిన్ను పరిశుద్ధాత్మతో నిన్ను నడిపిస్తున్నప్పుడు మరి నువ్వు ఏ ఫలాలు ఫలిస్తున్నావో తెలుసుకోవాలి. ప్రేమకు బదులుగా నువ్వు ద్వేషాన్ని ఇస్తున్నావా? జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కృప ఎంతవరకు కాపాడుతుందయ్యా అంటే, ఈ లోకం విడిచేంతవరకు కృప కాపాడుతుంది. కానీ ప్రభువునే వద్దనుకొని వెనక్కి తిరిగితే మాత్రం చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భూమి మీద ఒక మనుష్యుడి చేత బుద్ధి చెప్పించి నడిపించిన ప్రజలనే ఎదురు తిరిగితే విడిచిపెట్టలేదు ప్రభువు. అలాంటిది మరి ఆయన రక్తాన్నే తొక్కి, పాదములతో తొక్కి, నాకు ఈ రక్షణ వద్దు, నాకు ప్రభు వద్దు అని చెప్పి వెనక్కి తిరిగి కఠినమైనటువంటి హృదయాలు ఒకవేళ మనలో ఉంటే ఇక తప్పించడం ఎవడి వశంలో లేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, అలాంటి స్థితి మనకు లేకుండా, జీవం కలిగిన దేవుడి చేతిలో పడ్డం భయంకరమైనటువంటి మాట పొరపాటును కూడా మనకు ఆ భయంకరమైనటువంటి పరిస్థితి మనకు తెచ్చుకోకుండా, తీర్పులోకి రావాల్సిన పరిస్థితి లేకుండా మనము ప్రభువును వెంబడించే జీవితంలో జీవిద్దాం. ప్రభువును వెంబడిద్దాం, ప్రభువుకి ఇష్టమైనట్టుగా జీవిద్దాం. అనేకుల్ని క్రీస్తు ప్రేమను మనం చాటుదాం. మనము క్రీస్తు ప్రకారం బ్రతకడం ద్వారా అనేకులను ప్రభు వైపుకు నడిపిద్దాం. కాబట్టి మరి మనలో ఉన్నటువంటి ఈ ఫలాలు మొదటి నుంచి నేను చెప్తాను. ఇప్పటి వరకు 3 భాగాలుగా మనం ఈ విషయాలు నేర్చుకున్నాం. మొదటి భాగంలో తృప్తి లేని జీవితం, అలాంటి లక్షణ వివరణలు ఉంటే తీసేసుకోవాలని చెప్పి. రెండవదిగా స్వనీతి ప్రార్థన నేను మాత్రమే చేస్తాను, ఇంట్లో వాళ్ళు చేయకపోయినా నేను పట్టించుకోను, మందిరానికి రావాలని కోరను, వాళ్ళు ఎలా పోయినా నేను ప్రార్థన చేస్తే చాలు, ఇలాంటి స్వనీతి రకంగా మరి ఇలా ప్రవర్తించి చివరికి కుటుంబాలను పాడు చేసుకునే ఒక లక్షణం తీసేసుకోవాలి. వాక్యం ఎదుటి వారికి చెప్పడం తప్ప మనం బ్రతకాల్సిన పని లేదనుకునే ఒక లక్షణం. అదేవిధంగా రెండో భాగంలో పరిశుద్ధతలో ఒక భాగమైన విషయాలను సొంత నిర్ణయాలుగా తీసుకోవడం. 5వ విషయం, అదేవిధంగా తీర్పు తీర్చే విషయాల్లో నువ్వు ఆ తీర్పు తీర్చే విషయాలు నువ్వు సరైన విషయాలు లేకపోవడం, సరిగ్గా బ్రతకపోవడం. అదేవిధంగా టీవీలు, సినిమాలు, సీరియల్, ఇలా లోక సంబంధమైన ఆచారాలు అవన్నీ నువ్వు చూస్తూ
కాబట్టి అన్యులకైతే యేసయ్య లేడు కాబట్టి మాకు యేసయ్య ఉన్నాడు క్షమిస్తాడులే అనుకొని నువ్వు అంతకంతకు చెడిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. అదేవిధంగా ఈరోజు మూడో లక్షణంగా మనం నేర్చుకున్నాం, మనుషుల ఎదుట, సేవకుడు ఎదుట ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా నటించే తత్వం ఎవరిలైనా ఉంటే తీసేసుకోవాలి. అదేవిధంగా మరి మందిరానికి వచ్చి మరి దేవుని పనిలో సహకరించేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అలా కాకుండా తప్పించుకునే తత్వం ఎవరిలోనే ఉంటే తీసేసుకోవాలని మాట్లాడుకున్నాం. అదేవిధంగా అన్యుల ఆచారాలను, అంటే విడిచి వచ్చిన ప్రతి ఆచారాలను, సాంప్రదాయాలను తిరిగి మరలా చేసే మనస్తత్వం ఎవరిలో ఉంటే కనుక వాటిని తీసేసుకోవడానికి ఈరోజు మనం సిద్ధపడాలి. వీటిని గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక అంశాలను మనకు నేర్పించాడని నేను నమ్ముతున్నాను. మరి ఈ విషయాల్లో ఒకసారి పరిశీలిస్తే ఏ విధంగా ఉండాలో, మరి ఈ లక్షణాలను మనం విడిచిపెట్టి ప్రభువుకి ఇష్టమైనటువంటి వారిగా మనం జీవించడానికి మనం సిద్ధపడదామా? లేకపోతే లేదు మేము ప్రభువు ఇచ్చిన రక్షణను కూడా నిర్లక్ష్యపరిచి మేము మరి యేసుక్రీస్తు యొక్క రక్తమును అపవిత్రపరిచి వెనక్కి తిరిగేవారిగా ఉంటామా అనేది డిసైడ్ చేసుకోవాల్సింది. పరిశుద్ధాత్మ దేవుడు మనం ముందు 2 మార్గాలు ఉంచాడు. కాబట్టి ఈ యొక్క నరికివేయబడేటువంటి అనుభవంలో ఉందామా, లేకపోతే మరి యజమాని వచ్చి నా బలా మంచి కుమారుడా, నా బలా మంచి కుమార్తె అని మరి మెచ్చుకొని మనకు అనేక వాటి మీద మనల్ని గొప్పవారిగా చేసేటువంటి అనుభవంలోకి వద్దామని, ఇప్పటికైనా ఒకవేళ మనలో అతిక్రమాలు ఉంటే ఇప్పటికైనా విడిచిపెట్టి మనము క్రీస్తు కొరకు సాగిపోవడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి యేసయ్యానికి స్తోత్రములైన సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు దేవా, ఈ సమయంలో నా తండ్రి ఇదిగో ఈ ఆడియో లైవ్ కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడారని మేము నమ్ముచున్నాం. అయ్యా ఇదిగో నాయన, అవును ప్రభువా, మాలో అనేకమైనటువంటి వ్యతిరేకతలు, అనేక విధములైనటువంటి ఎదిరించే తత్వం మాలో ఉంది ప్రభువా. నైనా నువ్వు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నావు, నీ కృప ఎంతగానో మాకు తోడి నడిపిస్తున్నావు. కానీ మేమైతే ప్రభువా ఐగుప్తుకు పోగోరిన వారమే, లోకం వైపు చూడాలనే ఆశతోటి, లోకంలోకి వెళ్ళిపోవాలనే ఆశతోటి ప్రభువా ప్రతి క్షణము నిన్ను పక్కలో బల్లెపు పోటును మేము ప్రతిరోజు పొడుస్తున్నాం. నాయన మమ్మల్ని క్షమించండి. అటువంటి క్రూరమైన పరిస్థితుల్లోంచి మమ్మల్ని విడిపించండి తండ్రి, నీకు స్తోత్రం. అవును ప్రభువా, ఒక్కొక్కరి దగ్గర మనుషుల మెప్పు కోసం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా నటించేటువంటి ఆ తత్వాన్ని మాలో నుంచి తొలగించండి తండ్రి, నీకు స్తోత్రం. నా తండ్రి అయ్యా, నీ యొక్క పనిలో వాడబడేవారిగా మేము ఉండాలి తప్ప తప్పించుకునే వారిగా మమ్మల్ని ఉంచొద్దు తండ్రి. అలాంటి లక్షణం మాలోంచి తీసివేయండి ప్రభువా. అదేవిధంగా నైనా ఏవైతే ప్రభువా మమ్మల్ని రక్షించలేకపోయాయో, ఏవి మమ్మల్ని ప్రశాంతతను ఇవ్వలేకపోయాయో వాటన్నిటిని విడిపించి వాటిలోంచి మమ్మల్ని బయటికి లాగి ఒక మంచి జీవితాన్ని కేవలం నీ యందు నమ్మిక ఉంచడం వలన మాత్రమే మేము బ్రతుకుతాం. అది తెలిసి కూడా ఇంకా మేము వెనకటి చేయాలనుకుంటే మూర్ఖత్వమే ప్రభువా మాది. క్షమించునైనా ఆ లక్షణం మాలో ఉంటే తీసివేయమని వేడుకుంటున్నాను. ఈ సమయంలో తండ్రి మీరు మా అందరితో మాట్లాడాలని మేము నమ్ముచున్నాము. ఇదిగో ప్రభువా, నూతనమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తితో మా అందరిని నింపండి. ఈ ఆడియో లైవ్ కార్యక్రమంలో వింటున్న ప్రతి బిడ్డలో ఈ లక్షణాలను కాల్చివేయండి. పరిశుద్ధాత్మ అగ్నిని పంపి ప్రతి లక్షణాన్ని, ఇలాంటి లక్షణాలని, నీకు వ్యతిరేకమైన ప్రతి లక్షణాలని కాల్చివేసి నీకు అనుకూలమైన ఫలాలు ఫలించుటకు ప్రభువా నువ్వు మెచ్చుకునే బిడ్డలుగా మేము ఎదగడానికి మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా ప్రతి విషయంలో మీరే ముందుకు నడిపించండి. దుష్టుడి చేతిలో పడకుండా తప్పించండి. దుష్టుడు ముట్టకుండా మమ్మల్ని కాపాడండి. ఇదిగో ఈ లైవ్ కార్యక్రమంలో వింటున్న బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభువా మాకైతే తెలియదు, కానీ నాయనా ఏ స్థితిలో బంధించబడి ఉన్నారో యేసు నామములో ఇప్పుడే ఆ కట్లని వేడిపోవనుగా కానీ నేను పలుకుచుండగా మీరు కార్యము జరిగించమని వేడుకుంటున్నాను. అటు కార్యం మీరు చేశారని నమ్ముచున్నాను. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరి గురించి పేరు పేరున ప్రార్థించుడగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. గృహాల్లో ఎక్కడ పిండి పిసుకు తొట్టె నూనె ఎక్కడ తక్కువ కాకుండా మీరే సమృద్ధిగా నాయన పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపి ఏది అవసరమో అది మీరిస్తూ హెచ్చిపోకుండా తగ్గింపుతనంతో మేము బ్రతికే కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఇదిగో విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి నీలో ఫలించి అనేకులకు మేము జీవాహారముగా నా ప్రభువా నాయన ఇదిగో నీ ప్రేమను కనబరిచేవారుగా మమ్మల్ని తీర్చిదిద్ది నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని, నిరాకడ ఆలస్యమైతే ప్రభువా మరల మేము ఈ విధంగా కలుసుకొని మరల నీ వాక్యంతో ధ్యానించబడుతూ మేము సిద్ధపడుతూ ప్రభువా మీ రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండే బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉండే మనస్సు మాకు దయచేయమని నూతనపరచమని వేడుకుంటూ అల్పులమైన మమ్మల్ని అందరినీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ తన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనకు జవాబును పొంది ఉన్నాము నమ్మి విశ్వసించి ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు క్రీస్తు పేరుట
అందరికీ ప్రేమ వందనాలు తెలియజేసుకుంటూ ఇంతసేపు మరి ఆడియో లైవ్లో కార్యక్రమంలో మరి ఈ యొక్క ఫేస్బుక్ ఆడియో లైవ్లో ఉన్న ప్రతి ఒక్క సహోదరునికి మరి పేరు పేరున ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటూ మరి రేపు రాత్రి మరి యథావిధిగా సమయం ప్రకారమే మరి ఈ యొక్క లైవ్ ఇవ్వబడుతుంది. ఇక్కడ మనము కేవలం నేర్చుకోవడానికేనండి. వినడము వినటం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసము అంటే అందులో బ్రతకడం ద్వారా విశ్వాసాన్ని మనం కనబరుచుకోవాలి. కాబట్టి ఏం తెలుసు అనే దానికంటే ఎంత నేర్చుకున్నామనేది ముఖ్యం. కనుక ఇలా మనము పరిశుద్ధ గ్రంథం లోతులకు వెళ్ళి ప్రభువు నడిపించే మరి విధానాన్ని బట్టి అనేక అంశాలు నేర్చుకోవడానికి ఇష్టపడదాం. కాబట్టి మనందరం కూడా నేర్చుకుంటూ ప్రభువు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.